మాతృదేవోభవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వారం గోచారంలో కుంభరాశి వారి గురించి మనం వారి యొక్క గ్రహ గమనాన్ని గురించి తెలుసుకుందాం, ఎలా ఉంటుంది అనేది. ఈ రోజు అంటే 14వ తారీఖు జనవరి 2024 నుండి 21వ తారీఖు జనవరి 2024 వరకు ఈ వారం రోజుల్లో ఎట్లా ఉంటుంది ఆ నవగ్రహాల యొక్క ప్రభావం ఈ కుంభరాశి వారి మీద అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి లగ్నంలోనే శని ఉన్నారండి. లగ్నంలోనే అంటే రాశిలోనే శని ఉన్నారు. అయితే అది శుభ అశుభ రెండు ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం. అసలు యాక్చువల్లీ లగ్నంలో శని ఉండకూడదు. మామూలుగా అయితే ఇది స్వక్షేత్రం కాబట్టి అందుచేత కుంభరాశి వారికి శని శుభ అశుభ రెండు కూడా కలిగజేసేటువంటి అవకాశం. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు, ఆయన ఇచ్చేటటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమకు సంబంధించి కానీ, లేకపోతే ఒక కష్టానికి సంబంధించి కానీ, ఇటువంటి వాటికన్నిటికి కూడా ఆ కుంభరాశి శనీశ్వరుడు శుభ అశుభ ఫలితాలని ఇస్తూ ఉంటాడు. ఇక ద్వితీయంలో రాహు ఉన్నారండి, అంటే మీనంలో అనమాట. కుంభరాశికి ద్వితీయం మీనం కాబట్టి మీనంలో రాహు ఉన్నారు. ఆ రాహు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు కాదండి ఆ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే తృతీయ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే గురువు అండి. తృతీయంలో గురువు ఉండటం కూడా అంత మంచిది కాదు, శుభ ఫలితాలు ఎవరు. కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం కూడా గోచార రీత్యా గురువు తృతీయంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుచేత వాహన సోదకులు కానీ జాగ్రత్తగా నడపండి. అఫ్కోర్స్ వాహనం లేదు, నడిచేటప్పుడు కూడా ఎదురు వాహనాలు ఏమైనా వచ్చి కొంచెం ర్యాష్గా వచ్చి అటువంటివి కూడా ఉంటాయి. కాస్త చూసుకొని పాదచారులు కూడా కొంచెం జాగ్రత్తగానే వెళ్ళవలసి ఉంటుంది. మనం జాగ్రత్తగా వెళ్ళినంత మాత్రం సరిపడదు. అవతల వాడు కూడా ఎందరో మహానుభావులు మనకు సహకరిస్తేనే మనం ఇంటికి గమ్యానికి మన ఇంటికి మనం క్షేమంగా జరగలుగుతాం. అందుచేత కొంచెం అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే ఇకపోతే అష్టమంలో ఈ రాశికి అష్టమంలో కేతు ఉన్నారండి. ఆ కేతు గ్రహం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. ఆయన చేత అష్టమంలో కాబట్టి ఒక్కోసారి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఆరోగ్య విషయంలో, ఆరోగ్యకారకంగా వస్తుంది. కాబట్టి అందులోకి ఈ అష్టమంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే మనకి కొంచెము ఒక భక్తికి సంబంధించినటువంటి భావాలు కూడా కొంచెం అంతగా మీకు ఉంటుంది, మనసులో ఉంటుంది. కానీ దాన్ని మనం ఈ వారం రోజుల్లో మనం ఆచరించడం కొంచెం సమయాభావం కావచ్చు, లేకపోతే ఈ కారణాలుగా కావచ్చు, భక్తికి సంబంధించి కొంచెం దూరంగా జరగటం ఉంటుంది. అట్లాగే ఇకపోతే మనకి ఈ శుక్రుడు గురించి మనం చెప్పుకోవాలి అంటే 10వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. ఆ శుక్రుడు కూడా మనకి 10వ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలరు. అదేంటే మనం చేసే ఈ జాబ్ విషయం కావచ్చు, జాబ్ చేసే ప్రదేశంలో కావచ్చు, మన వ్యాపారస్థం ఎక్కడ చేస్తున్నామో అక్కడ కావచ్చు, కొన్ని మాట పరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపార విషయంలో ఎక్కడో దృష్టి పెట్టుకుని వ్యాపారం చేస్తుంటే వాడికి 5 రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర 50 రూపాయలు ఇవ్వటం, లేకపోతే 50 రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర 500 రూపాయలు ఇవ్వటం, ఈ విధంగా పోయి నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. అక్కడ కూడా మాట కూడా జాగ్రత్త. అలాగే మనం ఎప్పుడు ఆ పని చేస్తున్నామో ఆ పని మీద మనసు లగ్నం చేసినట్టయితే ఈ విధమైనటువంటి అవకాశాలు ఉండవు. కొంచెం మాట కూడా కొంచెం తొందరపాటు స్పీడ్ తగ్గించుకున్నట్టయితే మనకి చాలా వరకు అన్ని రంగాల వారికి కూడా ఎక్కడైనా ఏ శుక్రగ్రహాన్ని కాదు, ఏ గ్రహానికైనా సరే మాట స్పీడ్ ఉన్నది అంటే ఓర్పు సహనం లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఏ రాశి వారైనా సరే, ఏ గ్రహం వల్ల అయినా సరే కూడా, ఏ రంగంలో అయినా సరే, మొత్తం ప్రపంచంలోనే శాంతి అనేటువంటి చాలా, ఓర్పు అనేటటువంటి చాలా ముఖ్యం మనిషికి. అది కొంచెం పాటించండి. అట్లాగే మీకు ఇక్కడ చాలా ఇందాకటి నుంచి కూడా మన చాలా రాశుల వారికి ఇక్కడ రవి బుధ కుజులు అనుకూలత కలగలేదు. కానీ ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ కుంభరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉండటం ద్వారా రవి బుధ కుజులు ముగ్గురు కూడా
చాలా చక్కగా వీరికి ఈ వారం సుఫలితాలు ఇస్తూ ఉంటారు. ఆరోగ్య విషయం బాగుంటుంది. కుజుడు కూడా బాగుంటాడు చక్కగా. దాని ద్వారా మనకి ఒక మాటకి ఒక పవర్, మనం చెప్పిన మాట అదే అది తీసుకురాలంటే వాడు తీసుకొస్తూ ఉంటాడు. వాడికి కొంచెం గదవాయించే పరిస్థితిలో ఉన్నా కూడా వాడేమో దాని గురించి పట్టించుకోవడం తెలియని స్వభావం తెలియనుకుంటాడు. అట్లాగా ఇక బుధుడు గురించి కూడా మనం ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి బుద్ధి కూడా మనకి చాలా బాగుంటుంది. వ్యాపారం బాగా నడుస్తుంది. ఉద్యోగ విషయంలో ఆయన బాగానే ఉంటాడు. ఏంటంటే ఇందాక శుక్రుడు కొంచెం కంగారు పెట్టినప్పటికీ ఈ బుధుడు దాన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అందుచేత ఈ 3 గ్రహాలు మనకు అత్యంత అనుకూలంగా ఏకాదశిలో ఉన్నటువంటి రవి, బుధ, కుజులు 3 గ్రహాలు కూడా మనకి చాలా అనుకూలమైనటువంటి సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందుచేత ఈ చెప్పినటువంటి వాటికి కంగారు, ఎందుకంటే మనకు సరిపడనటువంటి గ్రహాలు 4-5 ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఒక వార ఫలితాలు ఇవన్నీ. ఈ వార ఫలితాలు అనేటువంటివి కేవలం జ్యోతిష్యంలో ఒక భాగం. దీని ఫలితాలు కూడా చాలా భాగం ఉంటుంది. ఆ భాగంలో కూడా మీకు సంవత్సర ఫలితాలు కాదు, గోచార రీత్యా మాస ఫలితాలు కాదు, సింపుల్గా ఒక వార ఫలితం. ఒక్క వారం కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇది రోజు వచ్చేస్తూ ఉంటుంది. అంతే మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. చక్కగా నేను చెప్పినటువంటి నవగ్రహ మంత్రాలు ఈ రోజు చదువుకోండి. ఈ వారం రోజులు కాస్త ఈ సెలవులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీలుంటుంది. కాబట్టి ఏ గుడికో వెళ్ళి నవగ్రహ ప్రదర్శనలు అవి చేసినట్టయితే మరి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. దీని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదండి. ఈ సంక్రాంతి పండుగ అంతా చాలా సుఖ సంతోషాలతో జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభం భూయాత్. మాతృదేవోభవ. శ్రీధరీయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వారం మీనరాశి వారి యొక్క గ్రహచారం, గోచారం ఎలా ఉన్నది, దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ వారం అంటే 14/1/2024 నుండి 20 జనవరి 2024 వరకు ఈ గోచార ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది మీనరాశి వారికి చెప్పుకోబోతున్నాం. మీనరాశి వారికి రాశిలోనే రాహు ఉన్నారండి. రాశిలో రాహు ఉండటం శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే 7లో 7th కేతు ఉన్నారు, సప్తమంలో. ఆ కేతు ఉండటం కూడా మంచిది కాదు, శుభ ఫలితాలు ఇవ్వరు ఆయన కూడా. ఇకపోతే ద్వితీయంలో గురువు చాలా సుఫలితాలు ఇస్తారు. ఈ మీనరాశి వారికి చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ధారాళంగా ఖర్చు పెట్టడానికి కానీ, ధారాళంగా ఆదాయం రావడానికి కానీ ఈ విధమైనటువంటి అన్నీ ఉంటూ ఉంటాయి. ఇక పోయినట్టయితే భాగ్యంలో అంటే 9వ స్థానంలో శుక్రుడు యొక్క గమనం జరుగుతోంది. ఆ గమనం కూడా అంత సుఫలితాన్ని ఇవ్వదండి. శుక్రుడు భాగ్యస్థానంలో శుక్రుడు గోచార రీత్యా, అంచేత ఆయన కూడా సుఫలితాలు ఇవ్వరు. అలాగే దశమంలోకి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది అంటే రవి, బుధ, కుజ ముగ్గురు కూడా గమనం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఈ దశమంలో కుజుడు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలను గోచార రీత్యా ఇవ్వడండి. పోయినట్టయితే దశమంలో రవి చాలా మంచి సుఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది సంఘంలో. ఆ విధమైనటువంటి ఫలితాలను కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. ఇకపోతే దశమంలో బుధుడు, ఈ బుధుడు వల్ల మనకి మన బుద్ధిని సరి అయినటువంటి విధానంలో ఆలోచించటం. ఎందుకంటే మనం ఈ వారంలో ఇంచుమించుగా మన బంధువులు ఇంటికి మనం వెళ్ళటం, మన ఇంటికి బంధువులు రావటం ఏదో జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరితో కూడా మంచి చక్కటి అవగాహనతో మాట్లాడుకోవటం, చక్కగా ఈ 10 రోజుల పండగ రోజులన్నీ కూడా సంతోషంగా గడుపుకోవటం, ఈ విధమైనటువంటి సౌపరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి ఇక్కడ ఈ బుధుడి వల్ల. ఇందులో ఈ 3 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా అందులో కుజుడు మాత్రం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం. అందుచేత ఇక పోయినట్టయితే మీనరాశి వారికి శనీశ్వరుడు ద్వాదశంలో ఉన్నారు. ఆ ద్వాదశంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే సరి అయినటువంటి ఫలితాలు రావు. కానీ స్వక్షేత్రం మూలాన మీకు
శుభ అశుభ ఫలితాలు రెండు కూడా జరుగుతూ ఉంటాయి. అందుచేత మనకి చాలా గ్రహాలు అననుకూల ప్రభావం ఉన్నప్పటికీ 3 గ్రహాలు మనకు అనుకూలమైన ప్రభావం ఉంది. దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదని మనం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోండి. ఆ నవగ్రహ మంత్రాలు ఏవో చదువుకోండి. నవగ్రహాల చుట్టూ అవకాశం ఉంటే మీ ఇంటి దగ్గరలో గుడి ఉన్నట్టయితే గుడికి వెళ్ళటం, అలాగే పండగ దినాలు పర్వదినాలు పూజ అలాగే చేసుకుంటారు కాబట్టి చక్కగా పూజ అవి చేసుకోండి. ఈ వారం 10 రోజులు ఆనందమైనటువంటి జీవితాన్ని గడపండి. ఏదో 5 గ్రహాలు ఏవో దోషభూయిష్టంగా ఉన్నాయని చెప్పి మీరేం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఈ దోషం ఎవరైతే చెప్పారో దాని పరిష్కారం చెప్పింది కూడా నేను కాదండి, ఆ మహానుభావులు చెప్పారు. ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని రాశారో ఆ పరాశరుడు వరాహమిరుడు ఇత్యాదులు ఎవరైతే ఉన్నారో వారే చెప్పారు. దేనికి మీరు ఏదో వచ్చి మీద పడిపోయింది, మిన్ను వచ్చి మీద పడిపోయింది అన్నట్టుగా బాధపడక్కర్లేదు. ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఏదో కోర్టులు వచ్చేస్తాయి, ఇవి అక్కర్లేనటువంటి మాటలు కూడా నేను చెప్పనండి. శాస్త్రం ఎంతవరకు చెప్తుందో అంతవరకే చెప్తాం. ఏది ఎక్కడి నుంచి ఏది ఊడిపడదు, ఎక్కడి నుంచి ఏది టక్కన వెళ్ళిపోదండి. మనం పూర్తి జాతకంతో అనుసంధానం చేసుకోవడం ఈ వారం రోజుల్లో మీ యొక్క ప్రవర్తన కొంచెం ఎట్లా చక్కదిద్దుకోవాలనేటువంటి చిన్న విషయం. ఎందుకంటే 100 సంవత్సరాల జీవితంలో మొత్తం అంతా జాతకం ద్వారా తెలియాలి. గోచారం అనేది ఎప్పుడు కానీ అతి కొద్ది పీరియడ్ ఒక భాగం అంతే. జాతకంలో మన జ్యోతిష్యంలో ఒక భాగం అది. ఆ భాగంలో దానివల్ల వచ్చే ఫలితం కూడా ఒక చిన్న భాగమే. ఆ భాగంలో సంవత్సరాలు ఉన్నాయి, నెలలు ఉన్నాయి, ఇవన్నీ ఇది వారం ఫలితం. దీని గురించి కూడా ఏమీ అసలు అంతగా దీని గురించి అంత డెప్త్ లోతుగా వెళ్ళి దీని గురించి బాధపడక్కర్లేదు. దీని గురించి అంత లోతుగా సంతోషపడడం కూడా అక్కర్లేదండి. చెప్పిన రెమెడీస్ చేసుకోండి. శుభప్రదమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం, ఆనందంగా ఉత్సాహంగా అన్నీ జరుగుతాయి. అందులో పండగ రోజులు కాబట్టి అటు పూజలతోటి బంధుమిత్రులతోటి అంత సంతోషంగా గడపండి. శుభం భూయాత్.